మీ దగ్గర బైబిల్ ఉన్నాయండి? తెరిచి చూపిస్తారా? వండర్ఫుల్. చాలామంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. ఓకే, దింపండి. ఈ రోజున చాలామందికి బైబిల్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ పట్టుకొని నడిస్తే ఏమనుకుంటారో మనుషులని సిగ్గుపడే వాళ్ళు తయారైపోయారు. ప్రతి క్రైస్తవుని చేతుల్లో బైబిల్ ఉండాలి అన్నారు భక్త్ సింగ్ గారు. బైబిల్ నీ చేతిలో ఉంటే పాపం నీకు దూరంగా ఉంటుంది అన్నాడు డిఎల్ మూడి అనే భక్తుడు. బైబిల్ మనల్ని బతికిస్తుందండి. ఈ లోకంలో ప్రవచనాలు, భాషలు, ఈ లోకంలో ఉన్నటువంటి భక్తి ఆచార పద్ధతులన్నీ మారిపోతాయేమో కానీ దేవుని వాక్యం మారదు. ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా మార్చలేరు ఎవరు కూడా. అందుకనే వాక్యం మీద ఆధారపడాలి మనం. మనుషుల మీద ఆధారపడకండి, బోధకుల మీద ఆధారపడకండి. ఈ రోజున బోధ మారిపోతుందండి. బోధ మనిషి సేవ పెరిగే కొలది బోధ విధానం మారిపోతుంది, బోధ సారం మారిపోతుంది. గమనించండి, సత్యవాక్యమును సరిగా విభజించువాడిగా ఉండాలి. సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఒక బోధకుడు తన పని చెయ్యాలి. నోటికొచ్చిందంతా మాట్లాడటం దేవుని వాక్యం కాదండి. ఈ అంచెదినాలలో అనేక మంది అబద్ధపు ఆత్మ అనేక మంది నోట్లో పెడుతున్నాడు. సాతానుడు బోధ, బైబిల్ బోధకి సాతాను బోధకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. అసలు సైతాన్ ఎవడరా నాయన అంటే దేవుళ్లాగా ఉండాలనుకునేవాడు. దేవుళ్లాగా తీసేస్తే దేవుడు. వాడికి ఇంకో పేరు ఉంది కదా, ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధికారి, సర్వలోకమును మోసపుచ్చే అపవాది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లోని మాటలే ఎత్తి సాతానుడు కూడా బోధిస్తాడు. యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి బైబిల్ వాక్యాలను కోట్ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. దూకు, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్నని నీ వాక్యంలో రాయబడింది కదా అంటున్నాడు. కాబట్టి బైబిల్ చదవాలి, పూర్ణంగా చదవాలి. కొంతిక్కడ కొంతక్కడ చదివితే, బైబిల్లోని ఒక్క మొక్క పట్టుకొని దాని మీద ఒక పెద్ద సిద్ధాంతాన్నో బోధనో చేయాలని ప్రయత్నిస్తే అది సాతాను బోధగా మారిపోతుంది. బైబిల్ చాలా బ్యాలెన్స్డ్ బుక్ అండి. ఈ ఎక్స్ట్రీమ్ కాదు, ఆ ఎక్స్ట్రీమ్ కాదు. అంటే పూర్తిగా ఆ పక్క వెళ్ళిపోయేది కాదు, పూర్తిగా ఈ పక్క వచ్చేది కాదు. ఇట్స్ బ్యాలెన్స్డ్. ఏంటంటే దేవుని వాక్యం చాలా సమతూకమైనది. కానీ ఈ రోజుల్లో చాలామంది బోధకులు కానివ్వండి, క్రైస్తవులు అనబడేవారు కానివ్వండి, ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి స్వస్థతలు అంటున్నారు. కొంతమంది అంటారు స్వస్థతలు లేవు అంటున్నారు. నిజంగా స్వస్థతలు ఉన్నాయా లేవా? కొంతమందికి ఏది అర్థం కాక ఏమో అంటున్నారు. ఏమండి, సమతూకమైనది. ఎక్కడ స్వస్థతో అక్కడ స్వస్థత, ఎప్పుడు స్వస్థతో అప్పుడు స్వస్థత, ఎప్పుడు రక్షణో అప్పుడు రక్షణ, ఎప్పుడు విడుదలో అప్పుడు విడుదల. ఒకసారి జాన్ వెస్లీ అనే ఇంగ్లాండ్ దేశ అపోస్తలుడైన అనబడిన జాన్ వెస్లీ అనే భక్తుడు ఒక ప్రసంగం చేశాడంట. ఒక సంఘానికి ఆహ్వానిస్తే సర్ప సంతానమా అనగానే సంఘ పెద్ద గారు వచ్చి, కూర్చోండి పాస్టర్ గారు, ఇక్కడ ఎవరు సర్ప సంతానం లేదు, మేమందరం దేవుని బిడ్డలం అన్నాడంట. ఇది మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళి చెప్పండి, సెంట్రల్ జైల్లో కావాలంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి పాపుల దగ్గరికి వెళ్ళి, చెరసాల్లో అపరాధుల దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇదేంటి మీరు సంఘంలో కూర్చొని సర్పసంతానం అంటారు అని కోపడ్డాడంట. ఆయన వెస్లీ గారు అన్నారంట, లేదు, మీరు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, ఆనాటి పరిశీలన శాస్త్రుల్ని ప్రభు సర్పసంతానం అన్నాడు. వాళ్ళకి నిష్ట లేదా? వాళ్ళకి ధర్మశాస్త్రం తెలీదా? వారు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం కాదా? వారు ధర్మశాస్త్రోపదేశకులు కాదా? వారితోనే ప్రభు ఆ మాట చెప్పాడు. ఎందుకంటే వేషధారులారా, మీరు పైకి సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారు, కానీ లోపట దుర్గంధంతో ఉన్నారు. గుడ్డి పరిచయుడా, పాత్ర పైన కడుగుతావు, లోపట కడుగు.
అప్పుడు లోపట బయట కూడా శుద్ధి అవుతుంది. ఈ రోజున క్రైస్తవ భక్తి పై ఆచారాలతో నిండిపోతుందండి, పై విషయాలతో నిండిపోతుంది. అంతరంగ శుద్ధి బైబిల్ యొక్క సారం. అంతరంగ శుద్ధి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ ప్రత్యేకతని గుర్తించడం లేదంటండి. లోకంలో ఉన్న జనానికి మనకి వ్యత్యాసం ఏంటంటే, మనం వారిలాగే ఉంటాం, వారిలాగే బ్రతుకుతుంటాం, కానీ మన అంతరంగాలలో పరిశుద్ధత ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది, యథార్థత ఉంటుంది. పాపమునకు అక్కడ చోటు ఉండదు. ప్రత్యేకపరచబడిన వారిగా మనం ఉంటాం. ఆ యొక్క ప్రక్రియలోనే మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, శుద్ధీకరించుకుంటున్నాం, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుంటున్న ద్వారా దినదినము క్రీస్తు సారూప్యంలోనికి తీర్చిదిద్దబడుతున్నాం. ఈ ప్రత్యేకతల గురించి మనం గుర్తించకుండా కేవలం స్వస్థతలు, కేవలం మెటీరియలిస్టిక్, ఆ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన అభివృద్ధి, వీటికే ప్రాముఖ్యత ఇచ్చి హృదయ శుద్ధి, విరిగిన హృదయం, దేవుని కొరకు బ్రతకాలనే వాంఛ, నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలనే భారం, కృంగిన వారిని లేవనెత్తాలనే ఆతృత ఈనాటి బోధకులకు కూడా కనపడటం లేదు. అయ్యో, ఎంతో విచారకరమైన విషయం. నేను ఒకవేళ సెంట్రల్ జైలుకి వెళ్ళి ప్రసంగం చేస్తే ఆయన అన్నాడట, వెస్లీ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి అన్న మాటలు నేను చెప్తాను అన్నాడట. నలిగిన వారిని, కృంగిన వారిని, సాతాను చేత దోచుకొనబడిన వారిని మనం తీర్పు తీర్చడానికి కాదండి, నెట్టివేయటానికి కాదండి, కూలిపోయిన వారిని లేవనెత్తటానికి, కోల్పోయిన వారిని లేవనెత్తటానికి దేవుడు వచ్చాడు. అలాగే ఆచార భక్తితో దేవునిని మరచి, దేవుని చేత దీవించబడి అన్ని విధాలు ఆశీర్వదించబడిన తరువాత దేవునిని మరచి హృదయంలో మదించిన వారికి కఠినమైన బోధ అవసరం. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎతికే వారికి, వాటి కోసమే ప్రభువును నమ్ముకున్న వారికి ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాట చెప్పకుండా వారిని ప్రోత్సాహపరచడం అనేది వాక్యానుసారమైనది కాదు. ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం. దయచేసి బైబిల్ తెచ్చుకోండి, ప్రతిరోజు మీ బైబిల్ చదవండి, మీ బైబిల్ని ధ్యానించండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. ఒక సంవత్సరంలోగా బైబిల్ని ఒకసారి సంపూర్తిగా మీరు చదివి ముగించగలుగుతారు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి చదువుకుంటున్నామండి. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు యవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సు అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరచుదురు. గనుక మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించదను. మీ కవిడిలో నుండి వారిని ఓడబెరికి మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకుని వచ్చెదను. కొంచెం అర్థం చేసుకోవటం కష్టమే. ఈ వాక్యమును ప్రభు చెప్పమని నాకు ప్రేరేపిస్తున్నప్పుడు నేను దేవునితో గించుకుంటున్నాను. ఇంత పెద్ద సభల్లో ఎంతోమంది ఎంతో అవసరతలో వచ్చిన ప్రజలకి ఇలాంటి ప్రసంగం ఎట్లా చేయమంటావు ప్రభా అని ఇప్పుడు కూడా స్కిప్ చేద్దాం అనుకున్నాను. వేరే ప్రసంగం కూడా రెడీగా ఉంది నా దగ్గర. కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని వక్కాణిస్తున్నాడు ఈ రాత్రి.
ఇక్కడ అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు, అబద్ధపు మాటలు అంగీకరించేవారు, అబద్ధపు మాటలు చెప్పేవారు. అబద్ధపు మాటలు అంగీకరించేవారు, అబద్ధపు మాటలు చెప్పేవారు. అబద్ధపు మాటలు చెప్పేవారు ఉన్నప్పటికీ అది అబద్ధము అని గ్రహించగలిగిన మనుష్యులు ఉన్నప్పుడు దాన్ని అంగీకరించరు. కానీ అంచె దినాలలో అబద్ధకుడును అబద్ధమునకు జనకుడైన సాతాను ఇలాంటి బలిపీఠాలని సొంతం చేసుకుంటున్నాడండి. మాలాంటి బోధకుల్ని ఉపయోగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని మాటలు ప్రకటించవలసిన బోధకుడు దేవుని నామంలో కూడి వచ్చిన జనులకు దేవుని స్పష్టమైన మాటలను, కఠినమైన మాటలను అవసరమైతే చెప్పవలసి వచ్చినప్పుడు కఠినమైన మాటలు చెప్తే ఎవడొస్తాడండి? తీయటి మాటలు చెప్తే గుంపులు గుంపులు వస్తారు. స్పష్టంగా దేవుని మాటను, గుండెలను పగలగొట్టగలిగిన మాటలను, గుండెలో హృదయ రహస్యాలను బయటపెట్టగలిగిన మాటలను, తమ స్థితిని తాము గ్రహించుకోగలిగినట్లుగా దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. ఈరోజు క్రైస్తవ సభలకి గుంపులు 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 మీటింగ్ జనులు వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారు అని గమనించి చూస్తే నిజంగా వచ్చిన వాళ్ళందరూ ఆధ్యాత్మిక మేల్కొల్పు పొందాలని వస్తున్నారా? నిజంగా హృదయ శుద్ధిని సంపాదించుకోవాలని వస్తున్నారా? నిజంగా దేవుడి రాజ్య వారసులు అవ్వాలి అని వస్తున్నారా? నిజంగా ఒక మీటింగ్ ప్రారంభించేటప్పుడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ప్రభువా నా హృదయ స్థితికి అవసరమైన మాటలు నాకు దయచేయి అని ప్రార్థన చేసుకొని వస్తున్నారా? ఓహో, ఏదో మీటింగ్లు అంట చూద్దాం రా, పాటలంత విందాం పా, గుంపులు 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 వస్తున్నారు దేవుని సన్నిధికి. వచ్చిన వారికి స్పష్టమైన దేవుని మాటను అందించలేకపోతే అయ్యో నాకు శ్రమ, నా ముందు కూర్చున్న మీ విషయమై నేను ఒకరోజు దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నది అన్న భారంతో, అన్న భయంతో దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెప్పాలి. అంచె దినాలలో అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరుతారు. అబద్ధపు మాటలు వాటిని అంగీకరించే మనుషులు చేరుడు యవలకు రొట్టె ముక్కలకు ఆశపడి, దేనికోసం ఆశపడతాడంట పాస్టర్ గారు? చేరుడు యవలంట ఒక రొట్టె ముక్క అంట. అది పూర్వకాలంలో అండి. ఇప్పుడు పాస్టర్ గారులకి ఎంత కావాలో. నేను కూడా పాస్టర్నేనండి, పాస్టర్ గారిని ఏమన్నా అంటున్నాను అనుకోకండి. నేను పాస్టర్ని. నేను ఒక ఎవాంజలిస్ట్గా, వీధి సేవకుడిగా, మిషనరీగా, సువార్థికుడిగా, తర్వాత పాస్టర్గా, ఇప్పుడు టీవీ బోధకుండా అయ్యాను. నేను మొదటి నుంచి టీవీ బోధకుండా కాదు. నేను సంవత్సరాల తరబడి పాస్టర్ని, సేవకుడిని, సువార్థికుడిని. పల్లెటూరులో కాలినడకన నడిచి సువార్త సేవ చేశాను. గ్రామాల్లోనికి వెళ్ళి వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో దేవుని వాక్యం ప్రకటించాను. కొండజాతుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి 7-8 కిలోమీటర్లు కొండ మీదకి ఎక్కి, ఒక 5-10 మంది ఉంటారు అంతే అక్కడ, వాళ్ళ కోసం రోజంతా నడిచి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాను. 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తేజ టీవీలో దేవుడు ఈ వీడియో మినిస్ట్రీ ఇచ్చి టీవీ పరిచర్య ప్రారంభించమన్నాడు. అప్పుడు శుభవార్త ఆరాధన ఈ ఛానల్స్ అన్నీ ఏం లేవండి. ఆ రోజుల్లో అది 35,000 ఒక ప్రోగ్రాంకి. ఏమాత్రమో స్తోమత లేదు అప్పుడు. ఆ పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ రోజు వరకు దేవుని సేవలో సాగుతున్నా. ఇంకా నేను ఒక చిన్న పాస్టర్ని, భయపడుతున్నా. దేవునికి లెక్క చెప్పాలి. నేను మాట్లాడే ప్రతి మాట ఆయనకు అంగీకారం అయినదిగా ఉండాలి. ఎవల కోసమో చారడు, ఎవల కోసమో రొట్టె ముక్క కోసమో ఏంటండి? ఎందుకు టీవీ పరిచర్య చేస్తున్నారు వాళ్ళ టీవీ ప్రీచర్సు? డబ్బులు అడుక్కోవడానికా? ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఆన్లైన్ అకౌంట్ ఇది పంపించండి అని నెంబర్ ఇవ్వటానికా? మీరు మాకు స్పాన్సర్ చేస్తే మీకు ఏదోదో వచ్చేస్తుందని ఆశలు పెడతానికా? ఇంతకంటే అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా అండి? దేవుడు నువ్వు ఇచ్చిన డబ్బును బట్టి నేను ఎక్కువ దీవిస్తాడు అనుకుంటున్నావా?
డబ్బు చూచి దీవించేవాడా దేవుడు? నీ హృదయాన్ని ఎరిగినవాడా ఆయన? నీ ఎరిగిన హృదయాన్ని కోరేవాడా ఆయన? నీవు డబ్బు ఇస్తే దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. నేనేవాడిని మధ్యలో నిన్ను పొగడటానికి? నేనేవాడినండి మధ్యలో నీకు మధ్యవర్తిని? దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఎవడు కానికిచ్చినా ఎవడు కానికి ఇవ్వకపోయినా నేను సేవ చేయమన్నాడు కాబట్టి సేవ చేయాలి. నాకు లాభం వస్తే సేవ చేస్తా, నాకు ఖర్చు పెట్టింది వస్తే సేవ చేస్తా అన్నవాడు సేవకుడు కాడు. విశ్వాసంతో సేవ చేస్తున్నప్పుడు చాలాసార్లు నిందలు వస్తాయి, అపనిందలు వస్తున్నాయి. ఈ అంచెదినాల్లో మనుషుడికి ఎవడు నిజమైన బోధకుడో, ఏది సరైన సేవ అర్థం కావట్లేదు. గమనించండి, డబ్బు కోసం సేవ చేసేవాడు సేవకుడు కాదు, వాడు ధనానికి సేవకుడు. ఎవడను ధనమునకును దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరడు. దేవునిని సేవించేవాడు డబ్బు విషయమై లెక్క చేయడు, డబ్బుని ఆశించడు. డబ్బు పెంట పేడ, దాన్ని వెతకను, దాన్ని నేను ఆశించనున్నాడు ఇంగ్లాండ్ దేశపు అపోస్తలుడైన వెస్లీ. తన జీవిత దినాల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బుని ఖర్చు పెట్టాడు సేవకి. ఆశించలేదు డబ్బుని, కానీ తన చేతుల్లోనికి ఎంతో డబ్బు వచ్చింది. వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు పెట్టాడు. ఇది నా సేవలో నేను నేర్చుకున్నది. ఈ చేత్తో వస్తే డబ్బు, ఈ చేత్తో బిల్లు కట్టడమే. చేతులకు అంటుకోదు, మాకు జేబుల్లో దాచుకోవడానికి ఉండదు. అక్కడ దేవుడు ఇస్తే చేస్తాను, దేవుడు ఇవ్వకపోతే ఆగమంటే ఆగుతాం, అంతబట్టికే. కానీ అడుక్కు తినాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో, రొట్టె కోసమో, డబ్బు కోసమో సేవ చేసేవాడు సేవకుడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. నీ ఆత్మ విషయమై జవాబుదారీ చెప్పాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంది. నీ ఆత్మను కాయవలసిన బాధ్యత సేవకుడి మీద ఉంది. నీ విషయమై దేవునికి లెక్క చెప్పవలసిన వాడిగా ఉంది. కనుక ఒక తండ్రి తన బిడ్డలను హెచ్చరించినట్లుగా ఒక సేవకుడు తన సంఘాన్ని, తను సంపాదించిన ఆత్మలను హెచ్చరించాలి. ఒక తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా ఒక సేవకుడు తన సంఘంలోని విశ్వాసులను లేక తన వాక్యం వినే వ్యక్తులను ఆదరించాలి. పౌలు అన్నాడు, ఒక తండ్రి హెచ్చరించినట్టుగా మేము హెచ్చరిస్తున్నాం, ఒక తల్లి గారవించినట్టుగా మేము గారవిస్తున్నాం. మీ సొత్తు కాదు, నేను మిమ్మల్నే కోరుతున్నాను. చాలామంది అడుగుతుంటారు, మీది ఏ డినామినేషన్ అండి జైపాల్ గారు? ఏ డినామినేషన్ మీరు? ఏం చర్చ్ అండి మీది అని అడుగుతుంటారు నన్ను. ఏమండి, ఏ డినామినేషన్ అనేది డబ్బులు కండి. డినామినేషన్లు సంఘాలకి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. కానీ మన దేశంలో కులాల పిచ్చి అయితే ఈ క్రైస్తవులకు డినామినేషన్లు పిచ్చి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎంతోమంది వీటి విషయమై పోటీలు పడిపోతున్నారు. నిజమే, మా నాన్నగారు, మా తాతగారు లూథరన్ మిషనరీస్ వచ్చి సువార్త చెప్పినప్పుడు విగ్రహారాధన కుటుంబంలో నుంచి వెలుగులోనికి వచ్చారు. మా అమ్మగారు బాప్టిస్ట్ మిషనరీస్ వచ్చి సువార్త చెప్పినప్పుడు మా అమ్మగారి తండ్రి గారు సువార్త వెలుగులోనికి వచ్చారు. నేను ఎప్పుడు వారికి జోహార్లు చెప్తాను. ఈ రోజున ఆ మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళందరినీ కొంతమంది తోసేస్తుంటారు. అలుగుదరం చర్చా, అబాటి చర్చా, చర్చ అవన్నీ చచ్చిపోయిన చర్చలు అన్నట్టుగా మాట్లాడతారు. లేదు, వాళ్ళు పునాది రాళ్ళు. ఒకవేళ ఈరోజు ఆ సంఘాలలో ఉజ్జీవం లేదేమో, ఒకవేళ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సంఘ కాపురిని బట్టి ఆ సంఘం సరిలేదేమో, కానీ ఏ డినామినేషన్ను ఎత్తివేయటానికి వీలు లేదండి. దేవుడు ఆయా సమయాలలో ఆయా దైవజనుల్ని, ఆయా మిషనరీలను, ఆయా సేవకులను వాడుకొని అందరి యొక్క ఆ యొక్క పునాదితో ఆ యొక్క ప్రేరేపణలతో ఈ రోజున ఇలాంటి జైపాలకు నిలబడ్డాడు. ఇక్కడ మా నాన్న చెప్తుండేవాడు, రేయ్ మనకు గనక సువార్త అందకపోతే మా తాత వెనకాల గుండు కొట్టుకొని పిలక పెట్టుకొని భజన చేసేవాడు రా, నువ్వు కూడా భజన చేసుకుంటూ ఉండేవాడు రా. ఏమండి, ఒకవేళ ఈ సువార్త వెలుగు రాకపోతే నా పేరు జైపాల్ కాదు, ఎంకన్నో పొల్లన్నో అయి ఉండేది. ఎంకన్న భూస్వామి ఒకవేళ 100 ఎకరాల భూమి ఉంటే హే 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 అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఈరోజు సువార్త ద్వారా సత్యవంతుడైన దేవుడిని నేను ఎరిగిన వలన, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఏర్పరచుకున్న ప్రభు తన సువార్త పనికి నన్ను నియమించినప్పుడు నా 18వ ఏట ప్రభువుకు సమర్పించుకున్నాను. ఈ రోజు వరకు వెనక చూపు లేకుండా, ముందు వెనక్కి ఆగకుండా దేవుని చిత్తములో ముందుకు సాగుతున్నాను. అంతం వరకు నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని స్పందించే సమయం ఇది. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ హృదయంలో
జరిగించడానికి ఆశపడే సమయం ఇది. ఎంతో కాలంగా నీవు దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు, ఎంతో కాలంగా యేసయ్యను వెంబడిస్తున్నాను, నమ్ముకుంటున్నాను అంటున్నావు. కానీ నీ బాధలు ఇంకా తీరలేదు, నీ కష్టాలు ఇంకా తీరలేదు, నీ జీవితంలో సమాధానం దొరకలేదు. కారణం ఏంటి? నీ అంతరంగం దేవుని ముందు సరిగా ఉందా? నీ హృదయం దేవుని ముందు సరిగా ఉందా? ఒక్కసారి రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీలాగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా, నీలాగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నిజ క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవరాలుగా బ్రతకాలని ఆశపడుతున్నాను యేసయ్యా. నాకు సహాయం చేయి నాయనా. ఈ అంచె దినాలలో మోసకరమైన భక్తి, ఆచార సంబంధమైన భక్తి, భక్తి కొరకైన భక్తి, మనుషులు పై భక్తితో సంతోషపడుతున్న ఈ సమయంలో నేను నిజమైన క్రైస్తవ బిడ్డగా, యేసయ్య బిడ్డగా, ఆత్మ ఫలము ఫలించే బిడ్డగా, యేసయ్యను నా బ్రతుకు ద్వారా ఇతరులకు చూపించే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయి యేసయ్యా అన్నవారు దయచేసి మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన. ప్రభువా, నీ గాయపడిన హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నామయ్యా. ఎవరు ఏ బాధతో వచ్చారో, ఎవరు ఏ అవసరతతో వచ్చారో, ఎవరు ఎట్టి స్థితిలో వచ్చారో బాగా ఎరిగిన యేసు ప్రభువా, ఈ సమయంలో నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మను శుద్ధీకరించు నాయన. ఇది మొదలుకొని నేను యేసయ్య బిడ్డగా జీవిస్తా, ఆయన సాక్షిగా బ్రతుకుతా, ఆయన నామాన్ని నా జీవితం ద్వారా మహిమపరుస్తా అన్న తీర్మానంతో ఇక్కడి నుండి వెళ్ళడానికి సహాయము చేయి తండ్రి. నీవు కోరుకున్న వారిని, ఏరుకున్న వారిని, నీవు ఆకర్షించుకున్న వారిని ఈ రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చావని నమ్ముతున్నాము తండ్రి. అంచెదినములలో దేవుని వాక్యమని కలిపి చెరిపేడి వారితో కాక స్వచ్ఛమైన వాక్యానుసారంగా జీవించే జీవితాలను కలిగి మేము బ్రతుకుటట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయి నాయన. నీవే మా దుర్గము, నీవే మా కోట, నీవే మా కొండ, నీవే మా ఆశ్రయము. నీవుంటే నాకు చాలు అన్న తీర్మానంతో ఇక్కడి నుండి వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.